నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోతూ అన్నదాతలు ఎన్నో కష్టాలు పడుతుంటే మరికొంతమంది రైతులు వినూత్న ఆలోచనలతో సాగులో రాణిస్తున్నారు. అలాంటి తెలుగు రైతులను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సత్కరించింది. ఇందులో రైతుల విజయగాథలతో పాటు వారు సాగు చేస్తున్న విధానాలు, అనుభవాలపై ఈ రోజు నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం. వ్యవసాయంలో ఉత్తమంగా రాణిస్తున్న అన్నదాతలను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మరియు ముందడుగు ఫౌండేషన్ సంయుక్తంగా అవార్డులతో సత్కరించింది. హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజాలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో తెలుగు రాష్ట్రాల నుంచి 25 మంది ఉత్తమ రైతులను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా మీడియా రంగంలో రైతుల కోసం హెచ్ఎంటీవీ ప్రత్యేకంగా నిర్వహిస్తోన్న నేలతల్లి వ్యవసాయ కార్యక్రమానికి అవార్డును అందించారు. ఈ ప్రధానోత్సవంలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, రిటైర్డ్ అగ్రికల్చర్ అధికారి అశోక్ కుమార్, సినీ ప్రముఖులు ఆర్పి పట్నాయక్, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, వైఏసీ ఫౌండర్ రాజేంద్ర, కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు, మునకనూరు సహకార సంఘం చైర్మన్ ప్రవీణ్ రెడ్డి గారితో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. రైతులు సంఘటితంగా ఉంటేనే వ్యవసాయంలో అన్నదాతకు లాభసాటిగా ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ రైతులకు సూచించారు. ఈ సందర్భంగా జేడీ తన సాగు అనుభవాలను తెలిపారు. నేను ముఖ్యంగా మీకు చెప్తున్నది ఏంటంటే రైతులు సంఘటితం అవ్వాలి అని నేను ఎప్పుడు చెప్తాను. రైతులు ఎప్పుడు ఒక్కొక్కరే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. రైతులలో సంఘటిత శక్తి ఎప్పుడైతే వస్తుందో అందరం కలిసి పనిచేస్తామో అప్పుడు ఏదైనా చేయొచ్చు. దానికోసం బాపట్ల అనే ప్రాంతంలో యాజిలి అనే ఒక గ్రామంలో సుమారుగా 850 మంది రైతుల్ని ఒక ఎఫ్పిఓగా ఏర్పాటు చేసి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్. దాని టర్నోవర్ ఇప్పుడు 50 కోట్లు. 850 మంది రైతులు కలిసి, రైతులు వ్యవసాయమే చేస్తారు, ఇంకా వాళ్ళ మార్కెటింగ్ ఇదేం సంబంధం లేదు. రైతులకి ఒక ఇన్పుట్ స్టోర్ ఉంటుంది, అక్కడ వాళ్లకు హోల్సేల్ రేట్లో దొరుకుతాయి. మీరు ఏం కావాలనుకున్నా, ఎరువులు కావాలనుకున్నా, పిచికారీ కావాలనుకున్నా, లేకుంటే పెస్టిసైడ్ కావాలన్నా, ఇవన్నీ కూడా హోల్సేల్లో దొరుకుతాయి. ఎందుకంటే మీరు ఒకరుగా పోతే ఎంఆర్పిలో కొనుక్కోవాలి. అదే అందరూ కలిస్తే ఒక్కొక్క ఎకరానికి సుమారుగా 2-3 వేల రూపాయలు ఆదాయం వస్తున్నది, రైతు మిగులుతున్నది. ఆ తర్వాత పండించిన తర్వాత ఎఫ్పిఓనే మొత్తం కొనుక్కుంటుంది పండించిందంతా. ఆ రోజు వచ్చి మీరు ఎఫ్పిఓలోకి ఇస్తే మీకు వెంటనే డబ్బులు ఇచ్చేస్తుంది ఎఫ్పిఓ. మీరు మళ్ళా పోయి 2వ పంటకు మొదలు పెట్టుకోవాలి. లేకుంటే ఏంది, ఇప్పుడు ఎక్కడ అమ్మాలి, ఏం చేయాలి, ఈ బాధతో రైతు ఉండిపోతాడు. ఈ విధంగా చేసుకుంటూ సుమారుగా 50 కోట్ల టర్నోవర్ అయింది. అందువల్ల నేను రైతులకు చేస్తున్న మొదటి విషయం ఏంటంటే అందరూ సంఘటితం అవ్వాలి. మన పొలాల గట్లన్నవి ఉండకూడదు అంటాను నేను. ఇప్పుడు అందరూ ఒక అమెరికాలో చూడండి, 3000 ఎకరాలు 6000 ఎకరాలు 6 చేస్తారు అంతే. మొత్తం కూడా మెషిన్లు పెడతారు, ట్రాక్టర్లు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, వీటితో పనిచేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ మనం వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేయాలి. ఇంతకుముందు ఎవరో అశోక్ కుమార్ సార్ మాట్లాడినట్టున్నారు, మీరు పాలిష్ చేస్తే మీకు ఎక్కువ వస్తుందని చెప్పి. అందువల్ల గ్రామాల్లోనే చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకోవాలి మనం. ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని. ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలి. మనం ఏంటంటే పండినట్టు అమ్మేస్తున్నాం, వడ్లు అమ్మేస్తాం. కానీ దాన్నే మనం కనుక మార్చగలిగితే వాల్యూ పెరుగుతుంది. తో పాటు ఆ పంటల ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకునే క్రమంలో కూడా అవగాహన పెంచుకోవాలని సీనియర్ రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ అశోక్ కుమార్ అన్నారు. రైతే విత్తనాన్ని తయారు చేసుకోవాలని రైతులకు సూచించారు. రైతు లేకపోతే మానవ జీవనం చాలా కష్టంగా మారుతుందని సినీ ప్రముఖులు ఆర్పి పట్నాయక్ అన్నారు. మరి నా విషయం చూసుకున్నట్లయితే నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టాము. తర్వాత ఒక 50 సంవత్సరాలు ఉద్యోగం తర్వాత రైతులందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. మరి నేను మారడం కానీ నాకు కూడా ఆఫీసర్ అహం ఉంటుండే, ఇవన్నీ ఎన్నో దుర్గుణాలు ఉంటుండే. కానీ నాకు ఇవన్నీ మార్పు ఇచ్చింది ఎవరంటే రైతులే. నిజంగా అంత మానవత్వం ఉన్నోళ్ళు ఎవరు లేరు. దానగుణం ఉంటుంది, ధర్మగుణం ఉంటుంది. నేను ఒక 35 రోజులు 35 సంఘాలు పెట్టిన తర్వాత మొట్టమొదటి ఏం చేశానంటే ప్రతి గ్రామానికి ఒక డేట్ పెట్టాం. పలాని 8వ తేదీ నాడు నేను వస్తా, 8 గంటలకే నేను ఉంటా, అట్లా పెట్టాం. అది ఇట్లా 8 మొత్తం పెట్టుకున్నాం. 30 గ్రామాలు అంటే నేను 20 రోజుల ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. చిన్న పల్లె ఉంటే 2 పెట్టుకున్నాను. 7 గంటలకు ఒకవేళ నేను ఒక్క క్షణం నేను లేట్గా అయినా కానీ నేను ఫైన్ కడతా. అదే మాదిరిగా మీకు ఉన్న ఆదర్శంతో పెట్టుకున్న 20 మంది మీరు ఫైన్ కట్టాలి.
అదే మాదిరిగా దగ్గర 2 ఏళ్ళు నేను జైత్యాలలో పనిచేసిన తర్వాత మలయాలు పోయాను. ఇదే మాదిరి పెట్టి మొదలు పొదుకారపార పెట్టి ఎవరు లేట్ వస్తే వాళ్ళు ఫైన్ కట్టాలి, నేను జేబులోకి వెళ్ళి కట్టాలి. అది దాని తర్వాత ఒకటి ఏం చేసామంటే విత్తనం సొంతంగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే రైతులు ఏం చేసిన పెద్ద మనుషులు మా వాళ్ళ విత్తనం వాళ్ళు వాడుతున్నారు కదా, ఇక మేమే మీకు అలవాటు చేసాం. నీది విత్తనం కాదు, నా సంచల విత్తనం మంచిదని మేము అలవాటు చేసాం. ఇవన్నిటి బదులు ఏంటంటే మేము రైతులు చెప్పేది అంటే నీవు బెరుకు తీసుకున్నట్టయితే నీ బంగారం అయితే నీ ఇంట్లోనే తయారవుతుంది. రైతు లేకపోతే అసలు ఈ సమాజం లేదు. ఎందుకంటే ఎవరైనా నీరు కావాలి, గాలి కావాలి, తిండి కావాలి, ఈ 3 ఉండాలి మనిషి బతకడానికి. నీరు, గాలి ప్రకృతి నుంచి వస్తే తిండి మాత్రం రైతు అనే ఒక ప్రకృతికి సంబంధించిన ఒక అంటే మిత్రుడు, ఓన్లీ ఫ్రెండ్ టు ది నేచర్ ఎవరైనా ఉంటే అది రైతు మాత్రమే. ఆ రైతు నుంచి వచ్చేది తిండి కాబట్టి ఆ తిండిని పండిస్తున్నాం మేము అందరూ. భూమాత ఎంత ఇంపార్టెంటో ఆ భూమాతకి సేవ చేస్తున్నాం, మీరు కూడా అంతే ఇంపార్టెంట్ ఫీల్ అవుతున్నాను నేను. సాగులో రైతులను ప్రోత్సాహాన్ని అందించే క్రమంలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ అన్నదాతలకు ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేసిందని వైఏసీ ఫౌండర్ రాజేంద్ర తెలిపారు. వ్యవసాయ పురోగతి చెందాలంటే రైతులకు సక్రమంగా ప్రోత్సాహకాలు అందాలని మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు అన్నారు. రోజొక పేపర్ చూడండి, కింటాలు కల్తీ అల్లం, కల్తీ బెల్లం, కల్తీ ఎల్లిపాయ, ప్రతి ఒక్కటి కల్తీనే. పాలు కూడా కల్తీనే అయిపోయినాయి, బియ్యం కూడా కల్తీ అయిపోయినాయి. మరి క్వాలిటీ ఎలా వస్తుంది? రైతు లేనప్పుడు ఎలా వస్తుంది చెప్పండి? రైతు కావాలి, రైతును ప్రోత్సహించాలని చాలా మంది చెప్తారు. ఈరోజు యూరియా కోసం రైతు రోడ్డు మీద లేడు, ఈ దేశం రోడ్డు మీద పడింది. అంతే కదా, దేశానికి వెన్నుముక రైతు అన్నప్పుడు రోడ్డు మీదకి ఎవరు వచ్చారు? రైతు కాదు కదా, దేశమే రోడ్డు మీద పడింది కదా. అంటే రైతుకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, రైతును ప్రోత్సహించే వాళ్ళు లేరు. అందుకే రైతును ప్రోత్సహించాలి, రైతును సపోర్ట్ చేయాలని ఈ కార్యక్రమం 2023లో చేశాము, మళ్ళీ 2025లో ఈ ఇయర్ చేస్తున్నాము. ఎందుకంటే మీ పిల్లలు ఇప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు రైతులు ఉన్నారు చాలా మంది, కానీ ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? గొప్ప గొప్ప చదువు చదువుతున్నారు, ఇక్కడ ఉంటున్నారు. మరి నెక్స్ట్ మీ తరం ఏం కావాలి? ఒక హీరో కొడుకు హీరో అయినప్పుడు, ఒక ఐఏఎస్ కొడుకు ఇట్లా వాళ్ళు మారినప్పుడు మీ కొడుకు కూడా ఎవరో ఒకరు మీ ఇంట్లో నుంచి మీ చుట్టుపక్కల రైతు రావాలి కదా. మీకు క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ అన్ని దొరికినప్పుడు మీరు 70 సంవత్సరాలు ఉన్న మా అశోక్ మాసార్, 74 సంవత్సరాలు ఉన్న అశోక్ మాసార్ ఎట్లున్నాడు, మీ 74 సంవత్సరాలు మేము ఎలా ఉంటాం? అవునా కదా? అంటే వాళ్ళు అలాంటి క్వాలిటీ ఫుడ్ తిన్నారు, అలాంటి క్వాలిటీ మెయింటైన్ చేసిండ్రు. ఇప్పుడు ఆ క్వాలిటీ లేదు. అందుకనే మీరు రైతును ప్రోత్సహించండి, రైతు వాళ్ళకు గుర్తింపు ఉండాలి కనీసం. మరి వ్యవసాయం పురోభివృద్ధి చెందాలంటే మనం సాధారణంగా చెప్పాలనో చెప్పకూడదు కానీ ఓటు రాజ్యాంగం ప్రకారంగా మనం వేయడం లేదు. ఈ ఏకపోవడానికి మేమే రాజకీయ నాయకులమే కారణం, మంది గారు. అందుకే ప్రజలు దుర్జనులైన ప్రభువు తప్పు అన్నాడు, పశువులు దొంగవైన పశువులు కాపరి తప్పు, ఈ నడిపే వాళ్ళదే మిస్టేకు అనేది కింద వచ్చింది. వ్యవసాయము అనేది చెరువులు, కుంటలు, పాటుగాలువలు, తూములు ఇవన్నీ ఉండే. మీరు ప్రతిరోజు చూస్తున్నారు చెరువులు, కుంటల గురించి ఎవ్వరు వ్యవసాయంలో పంటల సాగుతో పాటు పాడి పరిశ్రమకు మంచి డిమాండ్ ఉందని, రైతులు పంటల సాగులో ప్రత్యామ్నాయంగా ఈ రంగంలోకి రావాలని కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వరరావు అన్నారు. వీరితో పాటు ములకనూరు సహకార సంఘం చైర్మన్ ప్రవీణ్ రెడ్డి పాల్గొని రైతుల సమస్యలపై మాట్లాడారు. అంటే ఎనిమల్ హస్బెండరీ, ఈ పాడి పశువుల గురించి, దాని తర్వాత ఫిషరీస్ గురించి, షీప్ గురించి, వెజిటేబుల్స్ గురించి, ఇవన్నీ కూడా స్టడీ చేసినప్పుడు కేవలం పాడి పరిశ్రమే ఏ రైతైనా చేయగలుగుతాడు. భూమి ఉన్నా లేకున్నా ఎంతో తను లీజుకు తీసుకొని ఒక 4-5 గుంటలలో పచ్చిగడ్డి పెట్టుకుంటే, కొంత పశువులను చదువుకుంటే ఇది ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. చాలామంది రైతులు చెప్తుండ్రు మనకు, అంటే వ్యవసాయం మనకు
లాభసాటిగా ఉండకపోవచ్చు. దానికి ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం పెట్టుకోవాలి. మీరు చాలా మంది చూస్తారు, వ్యాపారవేత్తలను చూస్తుంటారు. ఒక వ్యాపారం చేసేటువంటి ఒక వ్యాపారవేత్త తను ఎన్నో వ్యాపారాల పార్ట్నర్షిప్ ఉంటాడు, లేకుంటే ఇంకా వేరే రకాలైనటువంటి వ్యాపారాలను ఇంప్రూవ్ చేసుకుంటాడు. ఎందుకు? తనకు ఒక వ్యాపారంలో నష్టం జరిగితే ఇంకో వ్యాపారం ద్వారా నష్టాన్ని పూరించుకోవచ్చు అనే ఉద్దేశంతో. సో అందుకొరకని చెప్పి రైతుకు కూడా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం పెడితే రైతుకు నష్టం లేనటువంటిది ఏది ఉందని చూసినాం. ఎందుకంటే మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు టమాటాలు ఒకసారి 100 రూపాయలు ఉంటాయి, ఒకసారి 10 రూపాయలు ఉంటాయి, ఒకసారి మన ఖర్చులు కూడా వెళ్ళాయి. అందుకొరకు అది కూడా అన్సర్టనిటీ. మరి ఏది రైతుకు పర్మనెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలని అంటే ఇది ఒక పాడి పరిశ్రమనే. మనము ఒకలో ఇద్దరు అయిందని ఏదో జరిగిందని మనం దూరం పోతే సమాజానికి కావచ్చు, మనకు కావచ్చు, అందరు కూడా నష్టపోవడం జరుగుతుంది. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు వాటిని ఎలా అధిగమించాలో రైతులు వారి అనుభవాలను తెలిపారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు ఎలా సాధించాలి, వీటితో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగు విధానాలపై మహిళా రైతులు వివరించారు. గత 12-13 సంవత్సరాల నుంచి పెద్ద పద్ధతి చేస్తున్నాము. పెద్ద పద్ధతి అంటే నేరుగా వాళ్ళకే విత్తనం సాగు చేస్తున్నాము. దానివల్ల ఏంది కదంటే మనకు కూలీల కొరత ఉండదని, చాలా కూలీలతోటి ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య రావడం వల్ల మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. దీన్ని ఇట్లా చేయడం వల్ల ఏమైంది కదా అంటే ఫస్ట్ కొంచెం అనుభవం లేక చాలా ఇబ్బందులు అయినాయి. తర్వాత అనుభవం వల్ల కూడా కొంచెం విత్తనాలు కానీ ఎంచుకోవడం కానీ, కొన్ని రకాల దాని గడ్డి మందు కానీ అన్ని రకాల దాన్ని అనుభవం అయింది. ఒక సంవత్సరంలో అనుభవం అయ్యి దాన్ని చేయడం వల్ల మేము ఒక్కడే చేయడం కాకుండా మేము చేసిన పద్ధతిని మాకు కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకటేశ్వర సార్ కానీ, ఉమారెడ్డి ఏడిఆర్ పొలాస నుంచి కానీ, రాజేంద్ర నగర్ నుంచి హైదరాబాద్ నుంచి కానీ వీరందరూ సైంటిస్టులు మొత్తం వచ్చి కూడా పరిశోధన చేసి వాళ్ళ అది పరిశోధన స్థానాల్లో కూడా మమ్మల్ని వెదర్ల పద్ధతిని చేపించి చాలామంది రైతులను పిలిపించి కూడా అందరికీ చేయడం నేర్పించారు. కాకపోతే ఇందులో కొంచెం అనుభవం కావాలి, కొంచెం విత్తనం ఎంచుకునే పద్ధతి కావాలి. మనకు కావాల్సింది ఏంటంటే రైతులకు ఏంది కదా అంటే ముఖ్యంగా మనకు పెట్టుబడి తక్కువ కావాలా, లేబర్ కొరత లేకుండా వ్యవసాయం చేసుకునే కావాలి. మనకి ఎక్కువ పెట్టుబడి అయిందంటే రాబడి తక్కువ వచ్చిందంటే కూడా మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. మనం ఏం మిగిలలేని పరిస్థితి వస్తుంది. అట్లా మనం ఏంటంటే మనం ఒక రైతులము ప్రకృతిని నమ్ముకొనే వ్యవసాయం చేస్తున్నాము. దేవుడు మనకు సహకరిస్తేనే అప్పుడే మనము పైకి కాగలుగుతాము. ఎప్పుడే కానీ రైతే రాజని పేరు మాత్రమే ఉంటుంది తప్ప కానీ మనకు ఒక్కొక్కసారి మిగలలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ఈ పద్ధతి చేయగలిగాము. మేము చేయడమే కాకుండా మా శాస్త్రవేత్తల ద్వారా కూడా చాలా దిక్కులో మీటింగులు పెట్టి కూడా అందరికీ తెలియపరిచి అందరు కూడా రావడం జరిగింది. మేము ఇప్పుడు నాగర్ కర్నూలు వనపర్తి ఏరియాలో కూడా మొత్తం మీద మేము అక్కడ కూడా సాగు కూడా చాలా 1000 ఎకరాలు కూడా చేయడం జరుగుతుంది. వరిగడ్డిని కాల్చకూడదు, వరిగడ్డిని కూడా పొలంలోనే కుప్పలుగా చేసి ఎరువు చేసుకోవడము. అసలు వడ్లెన్ని వండినాయా అన్నది విషయం కాదు, అక్కడ పంట ఎంత పండించినాం అన్నది కాదు, ఆరోగ్యమైన తిండి తింటున్నామా లేదా అన్నది ఆలోచించాలి. మనము భూమిని కాపాడుకున్నప్పుడే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం అవుతాము. మనము పెట్టుబడి తక్కువతోటి వర్మి కాంపోస్ట్ రకాలు కానీ, ఆర్గానిక్ రకాలు కానీ అన్ని రకాలు చేసుకుంటే పచ్చి రొట్టె ఎరువులు కూడా పెసరు కానీ, జీనుకు కానీ, జనుము కానీ అన్ని రకాలు వేసుకొని కూడా అన్నీ కలియదునుకొని పంట పండించుకొని పెట్టుబడి తక్కువతోటి వ్యవసాయం చేయాలని రైతాంగారందరికీ కూడా కోరుకుంటున్నాను. రైతులు నష్టపోతారు, రైతులకు డబ్బు రాదు అనే మాట వాళ్ళు తీసుకోకూడదు. ఎందుకంటే ఇటు వాళ్ళు పెట్టగలిగిందే తప్పకుండా తీసుకుంటారు, కానీ ఒకసారి నష్టపోయినా ఇంకొక పంటలో తీసుకునే విధంగా దాన్ని నిలదొక్కుని అక్కడ చేయాలంటే ఉండాలి. అదేవిధంగా మన తల్లిదండ్రులు పాడి పంట అన్నట్టు తప్పకుండా అక్కడ పాడి ఉండాలి, పంట ఉండాలి. పాడి నుంచి వచ్చిన ఎరువుని పంటకు వినియోగించుకోవాలి, పంట నుంచి వచ్చిన వ్యర్థాలని
మరలా మనం ఆవులకి వాటికి వినియోగించుకోవాలి. అప్పుడే రైతు సక్సెస్లోకి వెళ్ళగలడు. ఎందుకంటే ఎరువులు కొన్నప్పుడు మనకు చాలా డబ్బు అవుతుంది. అదేవిధంగా అక్కడ బయట నుంచి తీసుకొచ్చిన ప్రతిదీ మనకు చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులన్నీ తగ్గించుకుంటూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి దాన్ని బయట నుంచి తీసుకురాకుండా చేయడం వల్ల లాభంలోకి వెళ్తాం. రెండోది, మనకి ప్రకృతిలో పండించినప్పుడు అధిక రేట్లకు అమ్ముకోవాలని ప్రతి రైతు చూస్తాడు. ఎక్కువ రేటుకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ అవసరం లేదు. మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకే మనం పండించి అమ్మితే, ఎందుకంటే తప్పనిసరిగా ప్రతి ఊర్లో కూరగాయ కొనాల్సిందే, తప్పనిసరిగా ప్రతి ఇంటికి పాలు అవసరమే. పండించే వాళ్ళు వాళ్ళ పరిసరాల్లో మనం చేస్తున్నామంటే ఒకసారి కాకపోతే రెండోసారికైనా తప్పనిసరిగా తీసుకుంటారు. ఒకవేళ మరీ కాకపోతే ఫస్ట్ ఊరికినే కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఊరికినే ఇచ్చినప్పుడు దీన్ని మేము మందు లేకుండా పండిస్తున్నాం, మీరు తీసుకోవాలి అంటే వాళ్ళే ఫోన్ చేసి మనకి పంపించమని ఆర్డర్లు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్పుడు మీరు అందించలేక ఇబ్బంది పడతారు. కాబట్టి మీకంటూ ఒక నమ్మకాన్ని మీరు ఏర్పరచుకుంటే తప్పకుండా మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నమాట. ఎందుకంటే నేను కూడా చాలా నష్టపోయాను ఫస్ట్లో తెలియక. ఇప్పుడు చాలా తెలుసుకున్నాను. వ్యవసాయం అంటే డబ్బు పెట్టి నేను ఆ జ్ఞానం నేర్చుకున్నాను అన్నమాట. ప్రకృతి వ్యవసాయంతో పాటు పశు సంపదను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అన్న అంశాలపై రైతు సతీష్ బాబుతో పాటు మరో నిర్మల్ జిల్లాకు చెందిన రైతు షిండే సాగులో సంప్రదాయ విధానాలు వివరించారు. ప్రతి పశువు కూడా ఇదివరకు మనం చూస్తే బీడు భూములను ఉండేవి, వాటిలోనే వాటిలోనే మేపే అవుతూ ఉండరు. ఏమవుతుందంటే పశువు తిరుగాడుతూ ఉన్నప్పుడు దాని మూత్రం ఎప్పుడైతే భూమికి సమాంతరంగా కనుక చేరినట్లయితే ఏ విధమైనటువంటి క్రిమి కీటకాలు కానీ చీమలు కానీ దరిజారు ఎక్కడా కూడా. సో వాటిని మనం ఉదయం స్ట్రెస్ ఫ్రీ గ్రేజింగ్ అనేది ఉంటుంది అనమాట. స్ట్రెస్ ఫ్రీ గ్రేజింగ్ అంటే వాటి మీద ఒత్తిడి లేనటువంటి మేత మేయటం అనమాట. ఎప్పుడైతే ఆ విధంగా చేసామో అవి ఒక చోటే ఎంత మేత ఉన్నా సరే ఒక చోట ఉండి మేయవు. వాటికి కాన్సన్ట్రేషన్స్ ఎక్కువ అనమాట. చాలా మనం అనుకుంటాం పశువు అని అనుకుంటాం, కానీ వాటికి ఉన్నంత తెలివితేటలు మనం ఏదో ఒకటి తినేస్తాం. కానీ అవి అట్లా కాదు. ఎక్కడైతే పరిపూర్ణంగా తయారైన మేత ఉందో అది మేస్తూ ఉంటుంది. ఆ దశ నుంచి ఇవాళ మనం డెవలప్మెంట్ అనండి, లేకపోతే వేరే ముందుకు వెళ్ళామనండి, ఇక్కడ 50 అంతస్తులు 60 అంతస్తులు ఏ విధంగా కడుతున్నారో మనం కూడా ఆ పశువుకి ఇచ్చేటువంటి మేతను కూడా అంతస్తులుగా పెంచుకుని టాల్ వెరైటీస్ని తీసుకొచ్చారు. ఆ టాల్ వెరైటీస్ని ఇవ్వడం వలన ఈ పశువుల్లో బ్యాక్టీరియాతో పాటు ప్యాథజన్స్ కూడా డెవలప్ అవుతాయి. ఖచ్చితంగా మనం ఎప్పుడైతే వాటిని కట్టేసి కానీ మన ఇష్టపూర్వకంగా వాటికి ఇష్టం లేకోకుండా ఇవ్వటం వలన కానీ దాని మీద చాలా బయాటిక్ స్ట్రెస్ ఉంటుంది. అంతేకాకుండా దానికి బాడీలో ప్యాథజన్స్ అనేవి డెవలప్ అవుతాయి. దీనికి మనం ఐవర్మెక్టిన్ అనేది చిన్న ఇంజెక్షన్ ఉంటుంది. 10 ml ఇంజెక్షన్ చేస్తే ఐవర్మెక్టిన్ అనేది అది ఎంత డిస్ట్రక్షన్ చేస్తుందంటే పశువు ఆవు అవనివ్వండి, గేదె అవనివ్వండి, ఏనుగు అవనివ్వండి, ఏదన్నా కానీ దాని బాడీలో ఉన్న ప్యాథజన్స్ని చంపేస్తుంది. అదేవిధంగా ప్యాథజన్స్ కన్నా ఎన్నో రేట్లు తక్కువైనటువంటి బ్యాక్టీరియా మొత్తం కూడా చనిపోవడం జరుగుతుంది. ఇదొకటి. రెండోది, ఎక్కడైతే అది మూత్రం విసర్జిస్తుందో 1 మీటర్ డయామీటర్లో మొత్తం ఉన్న బ్యాక్టీరియా 6 నెలల పాటు మొత్తం చనిపోతుంది. దగ్గర 25 రకాల దేశీ విత్తనాలు ఉన్నాయి. ప్రతిదీ అంటే చిరుధాన్యాలతో పాటు తృణధాన్యాలు, వరి వచ్చేసి దగ్గర 10 రకాల వరి విత్తనాలు అనేటువంటి ఉంటాయన్నమాట. అయితే సో నేను నాకు ఒక బాబు ఉంటాడు. వాడు ఇప్పుడు నాసిక్లో చదువుకుంటున్నాడు అనమాట. వాడు ఇప్పుడు 5th క్లాస్లో ఉన్నాడు. వాడికి నేను వ్యవసాయం చేయించాలని కోరుకుంటున్నాను. వానికి వ్యవసాయదారుడిగా చేయాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే సో నేను వ్యవసాయం చేస్తున్నాను, మా వానికి నేను వ్యవసాయదారుడుగా తీర్చిదిద్దకపోతే నా వ్యవసాయాన్ని ఎవరు చేయాలి మళ్ళీ? సో ప్రతి వ్యవసాయదారుడు దీన్ని ఖచ్చితంగా తీసుకొని మన పిల్లల్ని కూడా వ్యవసాయం చేయించాలని మనం కోరుకుంటూ ముందుకెళ్ళాలి. అయితేనే వ్యవసాయం బాగుంటుంది, వ్యవసాయం బతుకుతుంది, లేకపోతే బతకదు. అందుకు ఇంకోటి ఏంటంటే నేను డాక్టర్ సుభాష్ పాలేకర్ గారి వ్యవసాయ విధానాన్ని పాటిస్తాను. దాంట్లో 1/2 ఎకర్లో మల్టీలేయర్ ఫార్మింగ్ అంటే 5 అంచెల పద్ధతిని చేస్తాను. దాంట్లో దగ్గర 20 రకాల పండ్ల చెట్లు పెట్టడం జరిగింది. అంటే దానికి ఎందుకు పెట్టానంటే నేను ఆ పండ్ల కోసం మార్కెట్ వెళ్లకుండా
మా పొలంలోని ప్రతి పంటని రోజువారీ అంటే నేను వెళ్ళిన తర్వాత నాకు రోజు ఒక పండు దొరకాలి నాకు. సో కూరగాయలు కూడా నాకు దొరకాలనే ఉద్దేశంతో ఇలా చేశాను. సో ఈ కాన్సెప్ట్ని మా దగ్గర ఉన్నటువంటి ప్రతి వ్యవసాయదారు దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని కూడా రెడీ చేయడం జరిగింది. మా ఇంట్లో నేను రెయిన్ వాటర్ తాగుతాము. దగ్గర 4 సంవత్సరాల నుంచి ప్రకృతి ఇచ్చినటువంటి ఏదైతే రెయిన్ పడుతుందో దాన్ని మా ఇంట్లో కింద స్టోరేజ్ లేదా 28,000 లీటర్ల ట్యాంక్ని కెపాసిటీ ఒక ట్యాంక్ కట్టుకోవడం జరిగింది. దాని టీడీఎస్ వచ్చేసి 100 బిలో ఉంటుంది. మనము ఏం చేస్తున్నామంటే వాటర్ అనేటువంటిది అంటే వృధాగా మనము పైన మన ఇంట్లో పడ్డ వాటర్ కానీ ఎక్కడైనా వాటర్ పడ్డా కానీ దాన్ని వృధాగా మనం బయటకు పంపడం జరుగుతుంది. సో ఆ వాటర్ని నేను స్టోరేజ్ చేస్తూ 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మంచి టీడీఎస్ వస్తుంది. నన్ను చూసి దగ్గర 8 మంది దాన్ని అనుసరించారు. వాళ్ళు చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. నిజంగా మనకు మన నిజ జీవితం లోపల కేవలము ఆహారమే కాకుండా నీరు కూడా చాలా అవసరం అండి. సో ఈ నీటిని కాపాడుతూ భూమిని కాపాడుతూ ఈ వాతావరణాన్ని కాపాడినట్టయితే నిజంగా మనం వ్యవసాయదారులము దాని యొక్క రుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాము. పంటలపై కాకుండా మార్కెట్ డిమాండ్ తెలుసుకుని అరుదైన పంటలపై దృష్టి సారించాలని సాగుదారులు తమ అనుభవాలు తెలిపారు. పూర్వం ఉన్న పద్ధతులు పాటిస్తూనే మరోపక్క కొత్త తరహాలో మార్కెట్లో ముందుకు సాగుతున్నామని రైతుల అనుభవాలు తెలిపారు. అనంతపూర్ డిస్టిక్లో వాళ్ళు కోహినూర్ అనేది మస్క్ మిలన్ పండిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళ ఏరియాలో ఎట్లా పండిస్తారు ఏందని చూసి వచ్చి ఆ మామిడి తోట అంతా తీసేసిన. మామిడి తోట 8 ఎకరాలు ఉంటే తీసి పెట్టిన తర్వాత ఒక 60 రోజులలో 52 లక్షల రూపాయలు వచ్చినాయండి నాకు. అంటే పెట్టుబడులు పోను 8 ఎకరాలకు పెట్టిన పెట్టుబడులు పోను 52 లక్షల రూపాయలు ఒకటేసారి వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ 2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెడితేప్పుడు 30 లక్షలు వచ్చినాయి. 82 లక్షల రూపాయలు వచ్చినాయి. 82 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ వాటర్ తోటి ఇబ్బంది అవుతుందని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ పెట్టిన. డ్రాగన్ ఫ్రూట్ పెడితే 2018లోనే డ్రాగన్ ఫ్రూట్ పెట్టి అప్పుడు డ్రాగన్ ఫ్రూట్లో మంచి పంట పండియడము. తర్వాత అప్పుడు 150 తోట దగ్గరకు వచ్చి 150 రూపాయల కిలో తీసుకెళ్లేవారు. అట్లా మంచి సక్సెస్ అయింది. ఈ వాటర్ మిలన్ తర్వాత మస్క్ మిలన్. వాటర్ మిలన్లో 3 రకాలు, ఒకటి ఎల్లో ఉంటుంది, ఒకటి ఆరెంజ్, రెడ్, ఇటువంటి 3 రకాలు పెట్టి అట్లా ఏదైనా కానీ నేను డైరెక్ట్గా ఢిల్లీకే పంపిస్తున్నాను. ఢిల్లీకి పంపించడం వల్ల నాకు మంచి రేట్లు వస్తున్నాయి. దాని తర్వాత ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది కూడా కొంచెం ఎక్కువ ఎక్స్టెండ్ చేసిన. ఈ సంవత్సరం కొంచెం అంటే ప్రొడక్ట్ అంటే మనకు కాయలు ఎక్కువ రావడం వల్ల ధరలు తగ్గిపోయినాయి. ఓకే, అయినా కానీ పర్లేదు, మేము పెట్టుబడులతోటి కొంచెం లాభాలు ఉన్నాము. ఎప్పుడు కానీ రైతులు మనం పొలం పండియాలి, లేకపోతే చేసిందే చేయాలి, ఇవన్నీ చేసుకుంటూ పోతే అందులో అసలు ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి అనేది చివరికి లెక్క అయితే అసలు ఏముంటలేదు. అదే ఏదైనా కానీ కొత్తగా మార్కెట్లో లేనటువంటిది ఎక్కువ ఎవరికి అవసరం ఉంటుంది, ఏ ఏరియాలో అవసరం ఉంటుంది, ఆ మార్కెటింగ్ ఎక్కడున్నది అవి తెలుసుకొని మనం వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా రైతు అనేది సక్సెస్ అవుతాడు. ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.